అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మిథునరాశి వారికి 2026 మే 16 శనివారం, మే 17 ఆదివారం, మే 18 సోమవారం, మే 19 మంగళవారం రాశిఫలాలు. ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, అదృష్ట సూచనలు అన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని మాటలు మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. మీరు వీడియోలు చూస్తున్నారు, ప్రేమగా కామెంట్స్ చేస్తున్నారు, మా ఛానల్ను ఆదరిస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాలాంటి చిన్న ఆధ్యాత్మిక ఛానల్కి ఎంతో పెద్ద ప్రోత్సాహం. రోజూ మీకోసం కష్టపడి రాశిఫలాలు, దేవతా మంత్రాలు, ఆధ్యాత్మిక వీడియోలు తీసుకొస్తున్నాము. కాబట్టి దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో మీ అదృష్టాన్ని మార్చగల ప్రత్యేక పరిహారాన్ని చెప్పబోతున్నాము. మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. మిథునరాశివారికి ఈ రోజులలో కుటుంబ వాతావరణం చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఇంట్లో అందరూ ఉన్నా కూడా మీ మనసు ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చిన్న చిన్న మాటలే పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలను మళ్లీ ప్రస్తావించడం వల్ల కుటుంబంలో నిశ్శబ్ద ఉద్రిక్తత పెరుగుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించే సమాచారం రావచ్చు. కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీ భుజాలపై పడినట్లు అనిపిస్తుంది. కొందరు బంధువులు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకునే అవకాశముంది. మీరు ఎవరికి సహాయం చేసినా దానికి సరైన గుర్తింపు రాకపోవడం మీ మనసును బాధిస్తుంది. అయితే ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా కుటుంబాన్ని కాపాడే ఆయుధంగా మారుతుంది. ముఖ్యంగా మే 17 తర్వాత ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. ఆ చర్చలో మీరు కోపాన్ని నియంత్రిస్తే కుటుంబంలో మళ్లీ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీ పట్టించుకోని ఒక కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా మీ విలువను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ఆర్థిక విషయాలపై చర్చలు ఎక్కువయ్యే అవకాశముంది. ఎవరి ఖర్చు ఎంత, ఎవరు బాధ్యత తీసుకోవాలి అనే విషయాల్లో చిన్న విభేదాలు రావచ్చు. మీరు మాటల్లో కఠినత చూపకుండా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కొంతమంది మిథునరాశివారు ఇంటి మార్పు గురించి ఆలోచించే అవకాశం ఉంది. కొత్త ప్రాంతానికి వెళ్లడం లేదా ఇంటి మరమ్మతులు చేయడం వంటి పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్నపిల్లల ద్వారా ఆనందకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించడం ఆపకూడదు. ఇంటి వాతావరణంలో నెగటివ్ ఆలోచనలు పెరిగినప్పుడు ఆధ్యాత్మిక శక్తి మాత్రమే మానసిక శాంతిని ఇస్తుంది. ప్రతి ఉదయం కొద్దిసేపు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. మిథునరాశివారికి ఈ 4 రోజులలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. చేతిలోకి వచ్చే ధనం నిలవకపోవడం, వచ్చిన వెంటనే ఖర్చయిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. గతంలో తీసుకున్న అప్పులు గుర్తుకొచ్చే అవకాశం ఉంది. కొంతమంది మీ దగ్గర డబ్బు అడగవచ్చు, కానీ తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు. ఈ సమయంలో అనవసర ఖర్చులను తగ్గించడం చాలా అవసరం. ముఖ్యంగా ఆకస్మికంగా వస్తున్న ఆఫర్లు లేదా పెట్టుబడుల పేరుతో ఎవరైనా మిమ్మల్ని ఆకర్షించే అవకాశముంది. కానీ మీరు పూర్తిగా పరిశీలించకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని చూసే వ్యక్తులు చుట్టూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 తర్వాత పరిస్థితిలో చిన్న మార్పు మొదలవుతుంది. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీకు రావలసిన బాకీ గురించి మంచి సమాచారం వినే అవకాశముంది. కొంతమంది మిథునరాశివారికి కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ఇంటి నుంచే చేసే పనులు లేదా చిన్న వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు గతంలో చేసిన మంచి పనికి ఇప్పుడు ఆర్థిక సహాయం రూపంలో ఫలితం రావచ్చు. అనుకోని వ్యక్తి మీకు అండగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా మంగళవారం రోజున డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాన్ని తీసుకురావచ్చు. అయితే ఈ కాలంలో ఒక్క తప్పు మాత్రం చెయ్యకండి. మీ సమస్యలను అందరికీ చెప్పకండి. కొందరు మీ బలహీనతను తెలుసుకొని మానసికంగా దిగజార్చే ప్రయత్నం చేయవచ్చు. డబ్బు లేకపోయినా మనసు కోల్పోవద్దు. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను నేర్పే సమయం.
బంగారం కొనుగోలు లేదా భూమి విషయాల్లో తొందరపాటు మంచిది కాదు. ఒకసారి కుటుంబ సభ్యుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి. కొంతమంది మిథునరాశివారికి పాత వస్తువులను అమ్మడం ద్వారా లాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రతి శుక్రవారం ఒక పేదవారికి ఆహారం పెట్టడం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ధనలక్ష్మీ స్తోత్రం వినడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం చేసే మిథునరాశివారికి ఈ సమయం పరీక్షల కాలంలా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా వెంటనే గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. కొంతమంది సహజోధులు మీపై అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి క్రెడిట్ మరొకరికి వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఈ సమయంలో కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. మౌనం మరియు తెలివైన ప్రవర్తన మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మే 16 మరియు 17 తేదీలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు రావడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. నిద్ర సరిపోకపోవడం వల్ల చిరాకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మే 18 తర్వాత పరిస్థితి కొంత సర్దుకుంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త సమాచారం రావచ్చు. పాత స్నేహితుడు లేదా పరిచయం ద్వారా కొత్త అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఓర్పు అవసరం. వెంటనే ఫలితం రాకపోయినా ప్రయత్నం ఆపకూడదు. కొంతమంది మిథునరాశివారికి కార్యాలయంలో కొత్త బాధ్యతలు ఇవ్వబడవచ్చు. మొదట ఇవి భారంగా అనిపించినా భవిష్యత్తులో ఇవే ప్రమోషన్కు దారితీయవచ్చు. మీరు చేసే ప్రతి పని నిశ్శబ్దంగా గమనించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వ్యాపారం చేసేవారికి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు సహనం చాలా ముఖ్యం. మాటల వల్లే లాభం కూడా వస్తుంది, నష్టం కూడా వస్తుంది. మీ చిరునవ్వు ఈ సమయంలో అదృష్టంగా పనిచేస్తుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారాల విషయంలో పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. పత్రాలు పూర్తిగా చదివాకే నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయడం వల్ల ఉద్యోగ సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కార్యాలయానికి వెళ్లే ముందు కొద్దిసేపు మౌనంగా ఉండడం వల్ల ఆలోచనలు స్థిరపడతాయి. మిథునరాశివారికి ప్రేమ విషయాల్లో ఈ కాలం భావోద్వేగాలతో నిండిన సమయం. మీరు ఎంత ప్రేమతో ఉన్నా ఎదుటివారు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. చిన్న విషయాలే పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఫోన్ సంభాషణలు లేదా సందేశాల వల్ల అనవసర అనుమానాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తుంటే ఈ సమయంలో సహనం చాలా అవసరం. వెంటనే స్పందించి గొడవ పెంచడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఎదుటివారికి కూడా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఆ విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడితే దూరం పెరుగుతుంది. మే 17 తర్వాత ఒక ముఖ్యమైన నిజం బయటపడే అవకాశం ఉంది. మీరు అనుమానించిన విషయం అసలు నిజం కాకపోవచ్చు. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రేమలో మాటల కంటే నమ్మకం ముఖ్యమని ఈ కాలం మీకు నేర్పుతుంది. కొంతమంది మిథునరాశివారు పాత ప్రేమ జ్ఞాపకాల వల్ల బాధపడే అవకాశం ఉంది. గతంలో మిమ్మల్ని వదిలివెళ్లిన వ్యక్తి మళ్లీ సంప్రదించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మీరు గతాన్ని మళ్లీ జీవితంలోకి తీసుకురావాలా వద్దా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వివాహం గురించి ఇంట్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. కొందరికి కొత్త సంబంధాలు రావచ్చు. మొదట్లో సందేహంగా అనిపించినా ఆ పరిచయం భవిష్యత్తులో మంచి మార్పు తీసుకురావచ్చు. ప్రేమలో ఉన్నవారు ఒకరిపై ఒకరు అధిక అంచనాలు పెట్టుకోకూడదు. సహజంగా ఉండడం వల్లే సంబంధం బలపడుతుంది. మీరు మీ మనసులో ఉన్న ప్రతి బాధ చెప్పకుండా దాచుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంగీతం వినడం, దేవాలయ దర్శనం చేయడం వల్ల భావోద్వేగాలు స్థిరపడతాయి. ప్రతి శుక్రవారం దుర్గాదేవికి ఎర్ర పూలతో పూజ చేయడం వల్ల ప్రేమలో ఉన్న అడ్డంకులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులలో మిథునరాశివారు శారీరక కంటే మానసిక అలసటను ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. నిద్ర సరిపోకపోవడం, గత విషయాలను మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల మనసు బలహీనపడుతుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. తలనొప్పి, మెడనొప్పి, కళ్ల అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువ సమయం ఫోన్ లేదా ఆలోచనల్లో గడపడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మే 18 తర్వాత మీలో ఒక అంతరంగ మార్పు మొదలవుతుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూడాలనే ఆలోచన వస్తుంది. కొన్ని విషయాలను వదిలేయడం నేర్చుకుంటారు. ఇదే మీకు నిజమైన శాంతిని ఇస్తుంది. కొంతమంది మిథునరాశివారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. దేవాలయాలకు వెళ్లాలని, మంత్రాలు వినాలని, ఒంటరిగా కొంత సమయం గడపాలని అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక మంచి సంకేతం. మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తుల ప్రభావం మీపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరితో మీ మనసు పంచుకోవద్దు. మీ బాధను అర్థం చేసుకునే వారితో మాత్రమే మాట్లాడండి.
ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది. నీరు తక్కువగా త్రాగడం కూడా సమస్యలకు కారణమవ్వచ్చు. ప్రతి ఉదయం సూర్యోదయం చూడడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల ఆలోచనలు స్థిరపడతాయి. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని నిమిషాలు దేవుని ధ్యానం చేయడం వల్ల అంతరంగ భయం తగ్గుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి కష్టం మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చడానికి వచ్చినదే అని ఈ సమయంలో మీరు అర్థం చేసుకుంటారు. నెమ్మదిగా మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నీళ్లు పెట్టించిన సంఘటనలే భవిష్యత్తులో మీ విజయానికి కారణమవుతాయి. మిథున రాశివారికి ఈ సమయంలో చాలా కాలంగా వెంటాడుతున్న ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రతి పని చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎవరో అడ్డుకోవడం, మనసులో భయం పెరగడం వంటి పరిస్థితులు ఇప్పుడు మారడం ప్రారంభమవుతోంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడంతో కొన్నిసార్లు జీవితంపై విసుగు కూడా కలిగింది. కాని ఇప్పుడు కాలచక్రం నెమ్మదిగా మీవైపు తిరుగుతోంది. మే 16 తరువాత మీలో ఒక విచిత్రమైన ధైర్యం పెరుగుతుంది. గతంలో భయపడ్డ విషయాలను ఇప్పుడు ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వస్తుంది. మీరు మాట్లాడటానికి భయపడిన చోట ఇప్పుడు స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పగలుగుతారు. ఈ మార్పు చిన్నదిగా కనిపించినా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కొంతమంది మిథునరాశివారు గతంలో ఎదుర్కొన్న అవమానాలను మళ్లీ గుర్తుచేసుకుంటారు. అయితే ఈసారి ఆ బాధ కన్నీళ్లను కాదు, విజయానికి దారితీసే పట్టుదలను పెంచుతుంది. నన్ను తక్కువగా చూసిన వాళ్లకే నా విలువ చూపాలి అనే ఆలోచన మీలో బలపడుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయినట్లే అనిపించినా అదే సమయంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఊహించని చోటనుంచి సహాయం రావచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తుంది. గతంలో మిన్ను దూరంగా పెట్టిన వ్యక్తులే ఇప్పుడు మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. ఇది మీ అదృష్టం తిరిగి ప్రారంభమవుతున్న సంకేతం. కొంతమంది మిథునరాశివారికి ఇంటి మార్పు, ఉద్యోగ మార్పు లేదా కొత్త జీవన విధానం ప్రారంభమయ్యే అవకాశముంది. మొదట ఈ మార్పు భయంగా అనిపించినా భవిష్యత్తులో ఇదే మీకు శుభఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే గతాన్ని పట్టుకొని ఉండకండి. మీ జీవితాన్ని బాధపెట్టిన వ్యక్తులను మనసులో మళ్లీ గుర్తుచేసుకోవడం వల్ల శక్తి తగ్గుతుంది. మీరు ముందుకు సాగాలని నిర్ణయించుకున్న క్షణం నుంచే అదృష్టం పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లడం, దేవుని నామస్మరణతో రోజును ప్రారంభించడం వల్ల నెగటివ్ శక్తులు తగ్గే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలను పరిశుభ్రంగా ఉంచడం ఈ సమయంలో చాలా ముఖ్యం. మిథునరాశివారు గత కొన్ని నెలలుగా నా బాధను నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అనే భావనతో జీవించి ఉండవచ్చు. అందరూ ఉన్నా ఒంటరితనం వెంటాడిన సమయమిది. కాని ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి లేదా పాత పరిచయం మళ్లీ ఆశ్రయంలా మారే సూచనలు కల్పిస్తున్నాయి. మే 17 తర్వాత ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త పరిచయం కావచ్చు. కాని ఆ వ్యక్తి మాటలు మీ మనసుకు ధైర్యాన్నిస్తాయి. మీరిప్పటివరకు మీ బాధను మీలోనే దాచుకున్నారు, అందుకే మానసికంగా అలసిపోయారు. ఇప్పుడు మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి రావడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనుషుల రూపంలోనే సహాయం పంపిస్తాడు. ఇదే ఆ సమయం. కొంతమంది మిథునరాశివారికి ఉద్యోగంలో ఒక పెద్ద మనిషి అండగా నిలిచే అవకాశం ఉంది. మీరు ఊహించని సమయంలో వచ్చిన ఆ సహాయం మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉండవచ్చు. గతంలో మీ కష్టం చూసిన వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేయాలని నిర్ణయించుకునే సూచనలు ఉన్నాయి. ఇంటి విషయాల్లో కూడా ఒక పెద్దల సలహా వల్ల సమస్యలు తగ్గవచ్చు. ఇప్పటివరకు పరిష్కారం కనిపించని విషయానికి అకస్మాత్తుగా మార్గం దొరకవచ్చు. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మే 18 మరియు 19 తేదీల్లో మీకొక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. అది ఆర్థిక సహాయం కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, లేదా కుటుంబంలో శుభసూచన కావచ్చు. ఈ వార్త మీ మనసులో మళ్లీ ఆశను నింపుతుంది. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకండి. నిజంగా మీకు మేలు కోరుకునే వ్యక్తిని గుర్తించడానికి కొంత సమయం తీసుకోండి. మాటలతో కాదు, వారి ప్రవర్తనతోనే నిజమైన మనసు తెలుస్తుంది. ప్రతి గురువారం పసుపు పూలతో దేవుని పూజ చేయడం వల్ల జీవితంలో మంచి వ్యక్తుల ఆశ్రయం లభించే సూచనలు ఉన్నాయి. అనాథలకు లేదా వృద్ధులకు సహాయం చేయడం వల్ల దైవానుగ్రహం మరింత పెరుగుతుంది. మిథున రాశివారికి
ఈ సమయంలో జీవితంలో ఒక కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా చీకటిలో నడిచిన తర్వాత ఇప్పుడు చిన్న ఆశకిరణం కనిపించే దశ ఇది. ఇప్పటివరకూ చేసిన కష్టానికి ఫలితం రావడానికి కాలం సిద్ధమవుతోంది. మే 18 తర్వాత ముఖ్యంగా అదృష్టంలో మార్పు కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పని ఇప్పుడు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కొంతమంది మిథునరాశివారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం లేదా కొత్త పరిచయాల రూపంలో అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. మొదట చిన్న అవకాశంలా కనిపించినా భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ సమయంలో మీ ముఖంలో కూడా ఒక కొత్త ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ భయంతో ఉన్న మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇదే బంగారు కాలం ప్రారంభానికి నిజమైన సంకేతం. మే 19 తర్వాత కుటుంబంలో కూడా సంతోష వాతావరణం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవ్వవచ్చు. చాలా రోజుల తర్వాత నవ్వులు తిరిగి వినిపించే పరిస్థితి వస్తుంది. కొంతమంది మిథునరాశివారికి అనుకోని ధనలాభం కూడా కనిపిస్తోంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. మిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. ఈ సమయంలో డబ్బు జాగ్రత్తగా ఉపయోగిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందవచ్చు. మీరు గతంలో అనుభవించిన బాధ ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నించిన పరిస్థితులే ఇప్పుడు పైకి తీసుకెళ్లే మెట్లుగా మారబోతున్నాయి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ తొందరపాటు మాత్రం మంచిది కాదు. ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల అదృష్టం మరింత బలపడుతుంది. ఇంట్లో పరిశుభ్రతను పాటించడం వల్ల సకారాత్మక శక్తి పెరుగుతుంది. మిథునరాశివారు ఇప్పటివరకు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా మీకు తోడుగా మారాయి. కాని ఇప్పుడు రాబోయే కాలం మీకు కొత్త ఆశలను తీసుకురాబోతోంది. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మే 19 తర్వాత ముఖ్యంగా మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. నేనేమి చెయ్యాలి, నా జీవిత దారి ఏమిటి అనే సందేహాలు తగ్గిపోతాయి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతారు. కొంతమంది మిథునరాశివారికి ఇంటి నిర్మాణం, వాహనం కొనుగోలు లేదా కొత్త ఆస్తి గురించి ఆలోచనలు రావచ్చు. ఇప్పటివరకు అసాధ్యంగా కనిపించిన కలలు ఇప్పుడు నెమ్మదిగా నిజమవుతున్నట్లు అనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో ఉన్న దూరం తగ్గే అవకాశముంది. గతంలో జరిగిన అపార్థాలు కరిగిపోతాయి. ఇంట్లో మళ్లీ నవ్వులు, ఆనందం, కలిసికట్టుగా ఉండే వాతావరణం పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉన్నవారికి మంచి పరిచయం రావచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి నమ్మకం మరింత బలపడుతుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు చేసిన కష్టం గుర్తింపు పొందే సమయం దగ్గరపడుతోంది. కొంతమంది మిథునరాశివారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మే చివరి రోజుల నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉదయం లేవగానే భయం కాకుండా ఆశ కలిగే పరిస్థితి వస్తుంది. ఇదే నిజమైన విజయానికి మొదటి సంకేతం. ఈ సమయంలో మీరొక విషయం అర్థం చేసుకుంటారు. కష్టాలు శాశ్వతం కావు, కానీ కష్టాల్లో నేర్చుకున్న పాఠాలు మాత్రం జీవితాంతం తోడుంటాయి. మీ గతమే ఇప్పుడు మీకు మార్గదర్శకంగా మారబోతోంది. ప్రతి ఉదయం దేవుని స్మరణతో ప్రారంభించడం వల్ల మనసులో ధైర్యం పెరుగుతుంది. పెద్దలకు నమస్కారం చేయడం వల్ల దైవకృప మరింత బలపడుతుంది. మిథునరాశివారికి ఈ సమయంలో దైవబలం చాలా అవసరం. మనసులో భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు తగ్గాలంటే ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. ఈ కాలంలో మీరు చేసే చిన్న పరిహారాలు కూడా పెద్ద మార్పులను తీసుకురావచ్చు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయం దుర్గాదేవి ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. సాధ్యమైనంతవరకు ఎర్ర కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ఇది మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల నెగటివ్ శక్తులు తగ్గుతాయి. దీపం ముందు కొద్దిసేపు మౌనంగా కూర్చుంటే మనసులోని భయం కరిగిపోతుంది. కొంతమంది మిథునరాశివారు తరచుగా చెడుకలలు లేదా ఆందోళనతో బాధపడే అవకాశం ఉంది. అలాంటివారు నిద్రపోయే ముందు దేవుని నామస్మరణ చెయ్యాలి. మంచం దగ్గర చిన్న దీపం లేదా పవిత్ర గ్రంథం ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రతి గురువారం పేదవారికి ఆహారం పెట్టడం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల దురదృష్ట ప్రభావం తగ్గే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలను గౌరవించడం ఈ సమయంలో చాలా ముఖ్యం. వారి ఆశీర్వాదం మీ జీవితంలో నిలిచిపోయిన పనులను కూడా ముందుకు తీసుకెళ్లగలదు.
ప్రతి ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించడం వల్ల ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదయం సూర్యకిరణాల్లో కొద్దిసేపు నిలబడడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు ఆలస్యంగా సహాయం చేసినా సరైన సమయంలోనే సహాయం చేస్తాడు. మీరు అనుభవించిన ప్రతి బాధ వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఇప్పుడు దుర్గాదేవి మహామంత్రాన్ని భక్తితో జపించండి. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపిస్తే భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక అడ్డంకులు తగ్గి అదృష్టం బలపడుతుంది. దుర్గాదేవి కరుణ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవ్వాలి. ఇవే మిథునరాశి వారికి 2026 మే 16, 17, 18, 19 తేదీల రాశిఫలాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు ఇష్టమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క మంచి సమాచారం ఒకరి జీవితంలో ధైర్యాన్ని పెంచగలదు. ఇంకా మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైన ప్రోత్సాహం. రోజూ మీకోసం ఇలాంటి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, దేవతామంత్రాలు తీసుకొస్తూనే ఉంటాము. మీరు అందరూ కమెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ భక్తిని దైవం తప్పకుండా గమనిస్తుంది. మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోవాలి. దుర్గాదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గోవిందా ఆస్ట్రోసేవా.